శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత తెలుసుకుందాం యూట్యూబ్ ఛానల్కు మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాను. మరియు ఈ ఛానల్ను ఆదరిస్తున్నందుకు మీకు నా నమస్కారములు తెలియజేసుకుంటూ, ఆ కృష్ణ పరమాత్మ ఆశీస్సులు మీపై ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ, భగవద్గీత భక్తి యోగంలో ఈరోజు మనం 16, 17 శ్లోకాలను తెలుసుకుందాం. 13వ శ్లోకం నుంచి శ్రీకృష్ణుడు ఆయనకు ఇష్టమైన భక్తునిగా ఉండాలంటే ఏ లక్షణాలు కలిగి ఉండాలో చెప్పటం కొనసాగిస్తున్నారు. 16వ శ్లోకం. అనపేక్ష శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన భక్తుడి దైనందిన జీవితంలో ఉండాల్సిన అద్భుతమైన ఆచరణాత్మకమైన లక్షణాలను వివరిస్తున్నారు. నిజమైన భక్తుడు ప్రపంచంలో ఎలా బతకాలో ఇది స్పష్టంగా చెప్తుంది. అనపేక్ష, ఎలాంటి అపేక్షలు కోరికలు లేనివాడు. ప్రాపంచిక విషయాలపై, బంధాలపై లేదా ఇతరుల సహాయంపై ఆధారపడడు. దేహము, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, వీటికి సంబంధించిన దేనిపై కూడా అపేక్ష లేనివాడు. నాకు ఇది కావాలి, వీరు నాకు సహాయం చేయాలి అనే ఆశ ఉండదు. తనకు ఏది లభిస్తే అది భగవంతుని ప్రసాదంగా, ఆనందంగా స్వీకరిస్తాడు. అనపేక్ష. శుచి, పవిత్రమైనవాడు. బాహ్య శౌచమే కాదు, అంతర శౌచం కూడా కలిగినవాడు. స్నానం చేసి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఇది బాహ్య శౌచం. ఇది మాత్రమే కాకుండా మనసులో అసూయ, ద్వేషం, కామం, క్రోధం వంటి చెడు ఆలోచనలు లేకుండా తన అంతరంగాన్ని కూడా స్వచ్ఛంగా చూసుకుంటాడు. ఇది అంతర శౌచం. దక్ష, సమర్థుడు, నేర్పు కలవాడు. భక్తుడు అంటే ప్రపంచం అంటే ఏమిటో తెలియని అమాయకుడు లేదా సోమరిపోతు కాదు. భగవంతుడిని నమ్ముకున్నాను కదా అని తన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడు. తాను చేసే ప్రతి పనిని, అంటే ఉద్యోగం, వ్యాపారం లేదా కుటుంబ బాధ్యత ఏదైనా సరే, పూర్తి ఏకాగ్రతతో, అత్యంత నైపుణ్యంతో సమర్థవంతంగా చేస్తాడు. ఏది ఎలా చేయాలో వెంటనే తెలుసుకోగల సమర్థుడు. ఉదాసీనుడు, పక్షపాతం లేనివాడు, తటస్థుడు. ఏ సమస్య వచ్చినా మిత్రుడు, బంధువు అని పక్షపాతం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా న్యాయం వైపు నిలబడతాడు. తటస్థంగా ఉంటాడు. గత వ్యథ, బాధలు, చింతలు లేనివాడు. గతం గురించి బాధపడడు, భవిష్యత్తు గురించి భయపడడు. ఏ కష్టం వచ్చినా ఇది నా కర్మఫలము, భగవంతుడు నాకు మేలు చేయటానికి ఈ పరిస్థితి ఇచ్చాడు అని అనుకుంటాడు. అందుకే అతనికి మానసిక బాధ ఉండదు. సర్వారంభ పరిత్యాగి, సమస్త కర్మలయందు కర్తృత్వ భావము లేనివాడు. స్వార్థ కర్మలను వదిలినవాడు. తన స్వంత లాభం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఆర్భాటంగా ఏ పనిని మొదలుపెట్టడు. సర్వ ఆరంభ, తాను చేసే ప్రతి పని లోక కళ్యాణం కోసం, భగవంతుడి సేవగానే భావించి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. కర్మలు చేస్తాడు కానీ ఆ కర్మల వెనుక ఉండే కర్తృత్వాన్ని లేదా స్వార్థాన్ని పరిత్యజిస్తాడు. యో మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ఇష్టము.
స్వచ్ఛమైన మనస్సుతో ఎవరి మీద ఆధారపడకుండా తన పని తాను సక్రమంగా చేసుకుంటూ దేనికి బాధపడకుండా ప్రశాంతంగా జీవించే భక్తుడే నాకు ఇష్టమైన వాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. 17వ శ్లోకం. ఈ శ్లోకంలో భక్తుడు దేనికి పొంగిపోడు, దేనికి కుంగిపోడు అనే అద్భుతమైన స్థితప్రజ్ఞత గురించి వివరిస్తారు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. న హృష్యతి, మితిమీరి సంతోషించడు. ఏదైనా లాభం, విజయం లేదా ఆశించిన కోరిక నెరవేరినప్పుడు సామాన్యులు అయితే అహంకారంతో పొంగిపోతారు. కానీ భక్తుడు అది భగవంతుని దయగా భావించి ప్రశాంతంగా అణకువగా ఉంటాడు. ఇష్టమైనది ప్రాప్తించినప్పుడు హర్షం చెందనివాడు. న హృష్యతి. న ద్వేష్టి, ద్వేషించడు. ఇష్టం కానిది ప్రాప్తించినప్పుడు ద్వేషించనివాడు. నష్టం లేదా అపజయం కలిగినప్పుడు లేదా తనను ఎవరైనా విమర్శించినప్పుడు, ఇబ్బంది పెట్టినప్పుడు ద్వేషించడు. కష్టాలు వచ్చినప్పుడు కూడా భగవంతుడిని నిందించడు. న శోచతి, దుఃఖించడు, బాధపడడు. ప్రియమైనది పోయినప్పుడు శోకించని వాడు. మనకు ఇష్టమైన వస్తువు, వ్యక్తి లేక ఆస్తి దూరమైనప్పుడు లేక గతించినప్పుడు సాధారణంగా మనుషులు తీవ్రమైన శోకంలో మునిగిపోతారు. కానీ భక్తుడు ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించి గతం గురించి తలుచుకొని శోకించడు. న కాంక్షతి, కోరుకోడు, ఆశించడు, కాంక్షించడు. భవిష్యత్తులో నాకు ఇది కావాలి అని ప్రాపంచిక సుఖాల మీద ఆశ పడడు. భగవంతుడు ఏది ఇస్తే దానితో తృప్తి పడతాడు. శుభాశుభ పరిత్యాగి, శుభ అశుభాలను వదిలినవాడు. ఇది ఆధ్యాత్మికతలో చాలా ఉన్నతమైన స్థితి. లోకంలో ప్రతి ఒక్కరూ శుభం అంటే మంచి మాత్రమే కావాలి అని కోరుకుంటారు. అశుభం అంటే చెడు వద్దని అనుకుంటారు. కానీ భగవంతుని భక్తుడు ఈ శుభ అశుభాల ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. జీవితంలో జరిగే ప్రతి దాన్ని భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తూ రెండింటి పట్ల సమదృష్టితో ఉంటాడు. భక్తిమాన్ యః స మే ప్రియః, అటువంటి భక్తుడు నాకు ప్రియమైనవాడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యః స మే ప్రియః. ఎవరైతే తనకు ఇష్టమైనది జరిగినప్పుడు మితిమీరి సంతోషించడో, ఇష్టం లేనిది ఎదురైనప్పుడు ద్వేషించడో, ఏదైనా కోల్పోయినప్పుడు దుఃఖించడో, మరియు దేనిని కొత్తగా ఆశించడో, అలాగే శుభాలను అశుభాలను, మంచి చెడు రెండింటినీ దేవుని సంకల్పంగా భావించి వదిలిపెట్టిన వాడై ఉంటాడో, అటువంటి భక్తి కలవాడు నాకు అత్యంత ప్రియమైన వాడు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. ఈ వీడియోని చూసినందుకు మీకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం భగవద్గీత తెలుసుకుందాం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.